హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరాగ్ రెసిపీస్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ పెరుగు తోటకూర అండి. ముందుగా తోటకూరని కాడలన్నీ తీసేసి నీట్గా కడిగేసుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకుందాం. తర్వాత నీళ్ళని ఇలా బాయిల్ చేసుకుని ఇందులో మనం తోటకూర అనేది వేసి ఉడికించుకోవాలండి. తోటకూరని డైరెక్ట్గా మనం పోపులో వేసేస్తే ఈ పెరుగు తోటకూర అంతగా టేస్ట్గా ఉండదు. కొంచెం బాయిల్ చేసి ఈ రెసిపీ చేస్తే బాగుంటుంది. ఎప్పుడు ఒకలాగే తోటకూర పప్పు, తోటకూర ఫ్రై కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. వేసవికాలంలో పెరుగుతో పాటు తోటకూర తింటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు మనం తోటకూరని ఉడికించుకుందాం. తోటకూర ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఇలా ఒక గరిటలో జాలి గరిటలో వేసి స్ట్రెయిన్ చేసేసుకుందాం. చల్లారటం కోసం నేను చల్లటి వాటర్ అనేది పోసాను. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా ఎక్సెస్ వాటర్ అంతా తీసేస్తాం. పిండేసుకుని పక్కకు పెట్టుకుందాం తోటకూరని. తర్వాత మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 రెమ్మ కరివేపాకు వేసి ఈ పోపు అనేది చక్కగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ మనం మామూలుగా కూడా మజ్జిగ చారు చేసుకుంటాం కదండి. ఇప్పుడు ముందు పోపు పెట్టుకుంటాం కదా, అలాగే ఇందులో కారం అంతా పచ్చిమిరపకాయల నుంచే వస్తుందండి. ఈ రెసిపీకి కారం అనేది వెయ్యము. సో పచ్చిమిరపకాయలు సరిపడా వేసుకోండి మీరు తినే కారం బట్టి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసాను. వేసి చక్కగా మొత్తం మనం వేసుకున్న పచ్చిమిరపకాయలు పోపు అంతా ఫ్రై అయ్యేలాగా చక్కగా ఫ్రై చేసుకుందాం. తరువాత ఇందులో మనం ఉడికించి పెట్టిన తోటకూరను వేసుకుందాం అండి. వేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. మనం ఆల్రెడీ బాయిల్ చేసాం కదా, సో ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన పని లేదు. జస్ట్ మనం పోపులో అంతా ఇది మిక్స్ అయ్యేలాగా ఫ్రై చేసుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని చూస్తున్నారు కదా, చక్కగా బ్లెండ్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను నేను. మనం పెరుగుని కొంచెం పలుచగా చేసి పెట్టుకుని అందులో సరిపడా సాల్ట్ వేసి పెట్టుకుని ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం చేసుకున్న పోపుని ఈ పెరుగులో వేసేసుకుని కలుపుకుంటే పెరుగు తోటకూర అనేది రెడీ అయిపోయిందండి. ఇది మనకి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు తెలియచేయండి. మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.